బిర్యానీలో బొద్దింకొస్తే పట్టించుకున్నోళ్ళు లేరు. కల్తీ షాపత్త ఇచ్చిర్రని ఫిర్యాదిస్తే సమస్య విన్నోళ్ళు లేరు. గంజాయి బ్యాచ్ గల్లీల పెంట వేస్తుర్రని ఫోన్ కొడితే వాళ్లను కంట్రోల్లో పెట్టినోళ్ళు లేరు అని మన వాడకట్టుకు ఎవరిలో ఒకళ్ళు అనుకోంగా ఇంటనే ఉంటాం. అసొంటి ముచ్చట్లు అధికారుల సేవలో పడయో ఏమో గాని అన్ని దిక్కుల చెక్కింగ్ల రువడి పెంచిర్రు. ఇక చూడు రే అధికారుల పరితనం ఎట్లుందో. రైట్, తెలంగాణలో అన్ని శాఖల అధికారులు కురిశిలకించి లేచిరు కదా. ఈగల్ టీం వాళ్ళు పబ్బుల మీద దాడి చేస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పండ్లు పొలాల మీద దాడి చేస్తుర్రు. ఏసీ వాళ్ళు ఆఫీసుల మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళు గంజాయి బ్యాచ్ మీద. గిట్లా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శాఖల షెక్యులర్ రివార్డు పెంచి తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తానికి పాయింట్లు ఎగజెక్తుర్రు. గిట్టనే గోల్కొండలున్న ఓ రిసార్టులకు ఈగల్ టీములు పోయి షెక్యులు చేసిర్రు. ఏదో హిందీ సినిమా నటులతో దావత్ నడిచిందట. ఇక దావత్ లేదని అడ్డమైన డ్రగ్స్ గాంజా అసొంటిది ఏమైనా తీసుకురా అని 15 మందికి టెస్టులు చేస్తే 6 మందికి పాజిటివ్ అని వచ్చిందట. ఇక ఇదిట్లుంటే ఇదే పాత బస్తీలున్న కొన్ని పండ్ల దుకాణాల మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్లు చేసిరు. మొన్న ఆసిఫ్ నగర్ మొగిలిపూర్ అదికు మామిడికాయలు కార్బైడ్ వేసి మక్క పెడుతున్నారని తేలిందట. దీంతో దుకాణాన్ని సీజ్ చేసి పండ్లకు ఇస మందులు కలుపుతున్న వాళ్ళ మీద కేసులు రాసిర్రు. ఇక వీళ్ళ ముచ్చట ఇట్లా పెడితే బాలాపూర్లో మిషన్ చెబుతురా నడిచింది. అర్ధమరాత్రి కారణం లేకుండా రోడ్ల మీద పొంకనాలు కొడుతున్న పొలగాళ్లను ఉరికించుకుంటా కొట్టిరు కాకీలు. ఉన్నదో లేదో తిని ఇంట్లో వండుకోక రోడ్ల మీద ఏం మావల చేస్తుర్రాయా అని చెప్పి దొరికిన వాళ్ళని దొరికినట్టు ఉతికిర్రు. ఇట్లా 14 మంది పోలీసులు 2 టీములు లెక్క విడిపోయి అర్ధమరాత్రి దాకా పర్మిషన్ లేకుండా నడుస్తున్న హోటళ్లు షాపులు అన్నిటిని బంద్ చేపించారు. పనిపాట లేకుండా బయట ఎవ్వడబ్బడ షాపని రాకెట్టే రాక్తాం అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు పోలీసులు. అటు కొంపల్లిలో గ్యాస్ బుడ్లు దొంగతనంగా దాచిన వాళ్ళ మీద గట్టి నజరు పెట్టిరు అధికారులు. దేశమంతా గ్యాస్ దొరకక పరిచయం అవుతున్నా మీరేమో బ్లాకులు అమ్ముకుందామని దాస్తారా? మీరేమున్నారా అనయ్య ఈపాటి తెలివి కళ్ళళ్ళు అని చెప్పి 14 పెద్ద సిలిండర్లు 6 చిన్న సిలిండర్లు గుంజుకొని కేసులు రాసిర్రు. ఈడికే ఒడవలే లంచాలు తీసుకుంటే జనాల పంత నములుతున్న అవినీతి అధికారుల పని పడుతున్నారు ఏసీబీ అధికారులు. బుద్ధిగా పని చేసుకుంటే మంచిది, లేకుంటే కొలువులు ఊస్టైతాయి అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ నడుమ అన్ని శాఖల అధికారులు చెకింగ్ల జోరు పెంచిర్రు. ఇది ఇట్లనే కొనసాగించారు సార్ అని కూరబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు.